నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 17వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మఖాకార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష నవమి తిథి సాయంత్రం 7:24 వరకు, తదుపరి దశమి తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 3:17 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 1:40 వరకు, తదుపరి హర్షణ యోగం. తైతుల కరణం ఉదయం 8:28 వరకు, గరజి కరణం రాత్రి 7:24 వరకు ఉంటాయి. సూర్యుడు సింహరాశిలో మఖా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 7:44 నుండి 9:15 వరకు, అమృతకాలం రాత్రి 12:16 నుండి 1:47 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం రాత్రి 12:50 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:37. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:50 వరకు. రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:41 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:05 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:55 వరకు. నిరయన రవి మఖా నక్షత్రంలో మొదటి పాదంలోకి సింహరాశిలోకి ఇవాళ రాత్రి 1:52 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మఖా కార్తె ప్రారంభమవుతుంది. రేపు సింహ సంక్రాంతి. పితృతర్పణాలు, శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. ఈ రోజు రాత్రి 1:52 సింహ సంక్రమణం జరుగుతున్నది కాబట్టి రేపటి నుండి మలయాళీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కేరళలో కొంతమంది విషుకని రోజు ఉగాది జరుపుకుంటారు. తమిళ సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి ఆవని మాసం ప్రారంభమవుతుంది. రేపు కౌమారీదేవి పూజ. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి నెల వచ్చే రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 7:24 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఏకారగళ దోషం ఇవాళ రాత్రి 4:38 నుండి రేపు రాత్రి 1:40 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవి మఖా నక్షత్రంలోనూ చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.